భారతదేశంలో అతిపెద్ద పండుగ అంబేద్కర్ జయంతి. ఒమ్మి రఘురాం భారతదేశంలో అతిపెద్ద జాతీయ పండుగ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అని వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జేసీఎస్ కన్వీనర్ ఒమ్మి రఘురాం అన్నారు. ఈ రోజు అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రఘురాం పలు చోట్ల జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. మొదటగా స్థానిక వివేకానంద విద్యా సంస్థల్లోనూ రఘురాం స్వగృహంలోనూ అంబేద్కర్ ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద, గోకవరం రోడ్డు కోళ్ల ఫారం వద్ద, సంజీవి టైల్స్ ప్రాంగణంలోనూ, టవర్ స్ట్రీట్ వద్ద, జగ్గంపేట అంబేద్కర్ నగర్ లోను, ఎంపీయూపీ స్కూల్ వద్ద, రామవరం గ్రామంలోనూ పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప ధర్మశాస్త్రమైన భారత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి అంటే రాజ్యాంగం మీద అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మత గ్రంథాలు చదివినా చదవకపోయినా పర్వాలేదు, కానీ భారత రాజ్యాంగం మాత్రం అందరూ తప్పక చదవాలి అన్నారు. విద్య ద్వారా అన్ని రకాల వివక్షలు పోగొట్టొచ్చని అంబేద్కర్ జీవితం ఉదాహరణ అన్నారు. అంబేద్కర్ ఆశయాలు ఆయన సమీకరించు, బోధించు, పోరాడు అన్న నినాదంతో అందరూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చెరుకూరి జయరాజు, ఆకుల శ్రీధర్, సచివాలయ 2 కన్వీనర్ రెడ్డి భానుప్రతాప్, అంబేద్కర్ వాది నీలపల్లి అప్పారావు, కొరాడ సుబ్బారావు, దత్తి శ్రీనివాస్, సాకా రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆశయ సాధన వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి. నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బాబాసాహెబ్ గారి 133వ జయంతి సందర్భంగా ఘనవాసం జరిగింది. అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడితే ఆయన కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అంబేద్కర్ గారు అందరివాడు. కానీ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆయన కొందరివాడుగా చిత్రీకరించి అంబేద్కర్ గారు ఆయన యొక్క గొప్పతనాన్ని చరిత్ర కూడా వక్రీకరించినటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో ఒక మనిషి మనుగడ కానీ లేదా ఒక ప్రభుత్వ నడవడిక కానీ రాజ్యాంగం అంటే రాజ్యంలో ఉన్నటువంటి అంగాలన్నీ ఏ రకంగా పనిచేయాలన్నది ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగాన్ని మించినటువంటి ధర్మశాస్త్రం మరొకటి లేదని చెప్పాలి. ఎందుకనంటే ఒక మనిషి ఏ రకంగా ఈ సమాజంలో ఉండాలో, ఏ రకంగా సమాజంలో ఉండకూడదు, ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి పరిపాలన చేయాలి, రాజ్యం ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, పేద ప్రజలను ఏ రకంగా ఆదుకోవాలి, మరి ముఖ్యంగా బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ లేకపోతే తమ పనులు తాము చేసుకోలేనటువంటి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క నడవడిక ఏంటి అన్నది ఆదేశిక సూత్రాల్లో చెప్పటం, మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ప్రతి మనిషికి హక్కులు కల్పించి ఆ హక్కుల సాధన కోసం మరి రాజ్యాంగం ఒక చక్కటి సాధనంగా ఎక్కడైనా రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు కనుక భంగం వాటిల్లితే అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా న్యాయస్థానాలు కలగజేసుకొని వాళ్ళకి న్యాయం అందించాలో, హక్కులు పరిరక్షించాలనేటువంటి గొప్ప విషయాలను కూడా ఈ భారత రాజ్యాంగం చెప్పడం జరిగింది. మరి అంబేద్కర్ గారు చూపించినటువంటి బాట ఎవ్వరు కూడా సరిగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కనిపించట్లేదు. మరి రాజ్యాంగం కనుక చక్కగా అమలైతే మరి అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్పాల్సినటువంటి విషయం కూడా లేదు. కానీ ఆ రాజ్యాంగాన్ని ఎవరు కూడా చక్కగా తెలుసుకోకుండా అమలుపరచకుండా ఆయన చెప్తారు అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. ఎప్పుడనంటే ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచేటటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులైతే ఈ రాజ్యాంగం చాలా చెడ్డ రాజ్యాంగం ఎప్పుడనంటే అమలుపరిచేటటువంటి పాలకులు చెడ్డవారైనప్పుడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ముందుగానే ఎప్పుడో ఊహించి చెప్పినటువంటి మాటలు. కానీ ఈ రోజుకి కూడా భారత రాజ్యాంగం గురించి కనీసమైనటువంటి అవగాహన ఎవరికి కూడా లేదు. దాన్ని అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు కూడా లేదు. కారణం ఏంటంటే అవగాహన కల్పిస్తే ఈ రాజకీయ నాయకుల యొక్క ఆటలు సాగవు అనేటువంటి ఆలోచనతో ఎవరు కూడా రాజ్యాంగం గురించి సరైనటువంటి అవగాహన ప్రజలకు కల్పించట్లేదు. ప్రజలు కూడా దాని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకోవట్లేదు. సరే, రాజ్యాంగం గురించి ఈ రకమైనటువంటి అంశాలు ఉంటే మరి అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ఏమి నేర్చుకుంటున్నామని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంబేద్కర్ గారు మరి ఆ రోజు కూడా అంటరానితనం ఉంది, ఆ రోజు కూడా ఆధిపత్య కులాల యొక్క పెత్తనాలు ఉన్నాయి. మరి అయినప్పటికీ కూడా పరిస్థితులను ఎదుర్కొని చక్కగా చదువుకున్నటువంటి అంబేద్కర్ గారిని మరి ఈరోజు ఎవరు కూడా ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరి ఆయన ఏ రకంగా కష్టపడ్డారో, ఏ రకంగా అణిచివేతలను ఎదుర్కొని ముందుకెళ్లారనేటువంటి విషయాన్ని ఈరోజు యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ గారు విద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, చదువుకోమని చెప్పాడు. కానీ ఏ ఒక్కరు కూడా చదువుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ప్రభుత్వాలు చదువుకునేటువంటి అవకాశాలు కల్పించిన నిజంగా అంబేద్కర్ గారు మొట్టమొదటి చెప్పారు. ఈరోజు హాస్టల్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. హాస్టల్స్కి సంబంధించినటువంటి మొట్టమొదటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మాకున్నటువంటి పరిస్థితులు, మాకున్నటువంటి పరిసరాలు, మాకున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు చదువుకోవడానికి అనుకూలంగా లేవు, మేము చదువుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కావాలి అని చెప్పి హాస్టల్స్ని పెట్టాలని చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్. మరి ఈరోజు హాస్టల్స్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం సార్ ఆలోచన చేయాలి. చదువుకోమన్నంత గట్టిగా చెప్పినటువంటి అంబేద్కర్ గారి మాటలు మనం పెడచవని పెట్టి ఈరోజు అంబేద్కర్ గారికి జయంతిని చేసుకుంటున్నాం. అంబేద్కర్ గారు మాకు దేవుడు అని చెప్పుకోవడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, అంబేద్కర్ గారు దేవుడు అని అంటే అర్థం ఏంటంటే అంబేద్కర్ గారికి చెప్పినటువంటి మాటలను ఆచరించడం. ఆయన చెప్పారు, అందరినీ కూడా సమీకరించండి, బోధించండి, పోరాడండి అని చెప్పారు. కానీ ఈరోజు సమీకరణ ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు ఐక్యంగా ఉన్నాం? నిజంగా అందరూ కూడా ఐక్యంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందా? మనలో మనమే రాజకీయాలు చేసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి పాలకులు ఎవడైనా సరే మరి బ్రిటిష్ వాళ్ళు మనకు అందించినటువంటి ఒక సంస్కృతి, విభజించి పాలించే అనేటువంటి విధానాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు, విభజిస్తున్నారు, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు అంబేద్కర్ గారికి ఒక దండేస్తే 4 ఓట్లు వస్తాయనేటువంటి ఆలోచనతో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంబేద్కర్ గారి యొక్క నినాదాన్ని కనుక తీసుకుని వెళ్తే 10 మంది చేరతారనేటువంటి ఆలోచనతో ఈరోజు అంబేద్కర్ గారిని ఉపయోగించుకుంటున్నాం తప్పించి నిజంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి, అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆశయాలు ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా మరి ఈరోజు యువత ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ కాలనీలు చూసినా నిజంగా
మరి దళితుల దేవుడు అంబేద్కర్ గారు కానీ కనుక్కుంటే మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఎవరు కూడా అమలుపరుచుకుంటుంటుంది కానీ ఆ ఫలాలు పొందేటటువంటి ప్రయత్నం కానీ చేయకుండా ఈరోజు కూడా పెయింటర్లుగా పనిచేయడం, ఈరోజు కూడా కూలీలుగా పనిచేయడం కానీ మిగిలిపోతూ ఉన్నారు. ఒక్కటి అంబేద్కర్ గారు చెప్పినటువంటి విధానాన్ని మనం ఆచరించి చూపించినప్పుడు, చక్కగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు, రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్స్ పొందేటటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఏ కొద్ది వర్గాలు మాత్రమే ఈరోజు రిజర్వేషన్స్ పొందుతున్నాయి తప్పించి చాలా మెజారిటీ వర్గాలు మరి ఇంకా పేదవాళ్ళుగా ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలైనా మరి అంబేద్కర్ గారు రాజ్యాలు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చదువుకున్నటువంటి యువత చదువు యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలి. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క అంబేద్కరిజాన్ని అందరికీ తెలియజేసి, రాజ్యాంగ స్ఫూర్తిని అందరికీ తెలియజేసి, రాజ్యాంగ ఫలాలు అందరూ పొందాలి అని అంటే చదువుకోవడం ద్వారా అది సాధ్యమైనటువంటి విషయాన్ని, అవగాహన పొందడం ద్వారా సాధ్యమైనటువంటి విషయాన్ని తెలియజేసి మరి అంబేద్కర్ గారు నిజమైన నివాళులు అర్పించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి అంబేద్కర్ గారు గౌరవం ఇవ్వడం అంటే ఆయన చూపినటువంటి మార్గాన్ని మనం ఆచరించడం అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను ప్రధానంగా తెలియజేస్తూ, మరి నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.